InnoMind.ai కానివ్వండి, జేఈ నీట్ మెంటర్‌షిప్ కానివ్వండి 2 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు కాబట్టి, వాటి గురించి తెలుసుకుందామని మెయిన్‌గా. సో, మీకు మెయిన్‌గా థాట్ ఎలా వచ్చింది? వీటి యూజ్ ఎలా ఉంటుంది? పిల్లలపై ప్రభావం ఎలా చూపుతుందంటారు? వాటి గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. చక్కగా 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. అందులో మొదటిది InnoMind.ai గురించి అడుగుతున్నారు. అసలు InnoMind.ai ఎందుకు? ఎవరికి? ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? అసలు దీని ద్వారా ఏం నేర్చుకుంటారు అనేటువంటిది చూద్దాం. తర్వాత మెంటర్షిప్ అనేటువంటి దాని ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది చూద్దాం. మొట్టమొదటిగా అండి, ఇప్పుడున్నటువంటి పిల్లల్లో ఫోకస్ అటెన్షన్ తగ్గిపోయింది అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, రైట్? సో మరి ఫోకస్ అటెన్షన్ తగ్గిపోయింది అని అంటే నేను అగ్రీ చెయ్యను. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో ఫోకస్ అటెన్షన్ తగ్గింది అంటే నేను దాన్ని అగ్రీ చేయను. ఎందుకు అగ్రీ చేయనంటే పిల్లలకి ఫోకస్ అటెన్షన్ తగ్గలేదు. ఇప్పుడు వాడు వీడియో గేమ్ ఆడుతుంటే ఫోకస్ ఉంటుంది. చాలా వీడియోలో కూడా చెప్పే ఉంటాం మనం. సో ఎన్ని గంటలు ఆడుతాడు? వాడికి కావాల్సిన గేమ్ ఆడుతుంటే బయట ఏదైనా క్రికెట్ కానీ వాడికి నచ్చినటువంటిది ఆడుతుంటే ఎంతసేపు ఫోకస్తో ఉంటాడు? రైట్? ఓన్లీ లెర్నింగ్ గురించి అంటే దాని గురించే చెప్తున్నాను నేను. ఒక సినిమా చూస్తే అనేది పక్కన పెడదాం. రైట్? సో మరి వాళ్ళకి ఫోకస్ లేదంటారా? ఉంది కదా, ఫోకస్ ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే ఫోకస్ అనేటువంటిది లేదా అటెన్షన్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ యాక్టివిటీ మీద తగ్గింది అనే దాన్ని ఏకీభవించాలి తప్ప ఎక్కువ మందికి ఫోకస్ అటెన్షన్ అనేటువంటిది పిల్లలకి లేదు అనటం తప్పు. ఎప్పుడైతే అది లేదన్నామో ఏమవుతుందంటే వాడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు పిల్లలు. మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి అలవాటు చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు బిలీవ్ చేస్తారు, ఓకే నేను తప్పులు చేస్తాను, సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు అట్లా కాకుండా దీనివల్ల తప్పు జరిగింది, తప్పు చేయటం అతని నైజం కాదు, ఇక్కడ ఇది సరిగా ఆలోచించకపోవటం వల్ల తప్పు జరిగింది అన్నాం అనుకోండి. అప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఓహో సో ఇది తప్పు జరిగింది కాబట్టి దీనివల్ల జరిగింది కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలనేటువంటి చిన్న ఆలోచన ఆ చిన్న మెదడులో మొదలవుతుంది. సో మీరు అలా కాకుండా ఏది చేసినా వీడింతే అని అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓకే ఫైన్ నేను అబద్ధం చెప్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఏదో పని చేసి అబద్ధం చెప్పి మిమ్మల్ని ఎలా నమ్మించాలో ఆలోచిస్తాడు. రైట్? సో నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తావు అంటే ఇలా అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఇలా ఉంటాయి. సో కాబట్టి పిల్లలకి ఫోకస్ అటెన్షన్ లేకపోవడం కరెక్ట్ కాదు. సో ఫోకస్ అటెన్షన్ వాళ్ళకు ఉంది, ప్రాబ్లం ఏమిటంటే అకాడమిక్ యాక్టివిటీ మీద ప్రాబ్లం లేదు, అది ప్రాబ్లం.